ఉప్పరిపేట దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై సీతారాముల విగ్రహాల నుంచి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వైదిక ఆశీర్వచనము, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్యాణక్షితలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు. వైదిక క్రతువును సిరిసిల్ల కేదార్ శర్మ నిర్వహించారు. రామనామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చేసే లోక కళ్యాణం కోసం కనుక మీ అందరితోని సంకల్పం అనిపిస్తాం. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీ దగ్గరికి వచ్చి కంకణాలు కడతారు. ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. మామ్యహం అంటే లోకం అంతా కూడా రాముడిని ఎందుకు మంచివాడగా భావిస్తారు అంటే ఆయనకున్నటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? మొట్టమొదట పితృవాక్య పరిపాలకుండు, తండ్రి మాట జవదాటనటువంటి వాడు రాముడు. అందుకే వనవాసం వెళ్ళాడు. తండ్రి చెప్పలేదు కానీ తల్లి చెప్పినటువంటి మాటకు తండ్రి కట్టుబడి ఉన్న దాంతోనే ఆయన పితృవాక్య పరిపాలకుండు అంటే తండ్రి చెప్పిన మాటను వినేవాళ్ళు. ఈ కాలంలో తండ్రి మాట కొడుకు, కొడుకు మాట తండ్రి అనేటువంటిది కొంత దూరం అవుతుంది. కారణం ఏమిటి అంటే ధర్మం దారి తప్పకుండారుగా ఉండి మనం కొడుకు కోనట్లు అంటే తండ్రి తంతల మీద అన్నట్టు అవుతుంది. అట్లా కాకుండారుగా మనం ధర్మం ప్రకారం ధర్మంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయన్నే అనుసరిస్తారు. కనుక రామరాజ్యం అంటే ఏమిటి అన్నట్టు అంటే ఒక పేరు పెట్టి రాజ్యం అనే మనం పరిపాలిస్తున్నాం. అదే పద్ధతిలోనే నడిపియాలని చూస్తున్నాం. కనుక లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయనకి ఎందుకు నమస్కారం చేస్తున్నాం? లోకమంతా కూడా ఆయనని ఇది చేస్తుంది. ఎందుకు మన కష్టాలు వచ్చినట్టు హా రామా అని అంటే హా శివ అని ఇస్తాడు. మరి రాముడే కన్ని కష్టాలు పడ్డాడు కదా, సీతామోహన్ అన్ని కష్టాలు పెట్టాడు కదా అని మనకు ఆలోచన వస్తుంది. కష్టాలు పడ్డవానికే మనుషుల కష్టాలు తెలుస్తాయి. అంటే ఆయన కష్టపడ్డాడు, వీడికి ఎప్పుడు తెలుస్తుంది? వాడ తండ్రి అయినాక వాడికి అప్పుడు తెలుస్తుంది. పిల్లగాళ్ళంతా ఇది చేస్తుంటారు, అందరినీ కూడా ఆయనే చూస్తాడు. అందుకనే అపదామపార్థారం దాతారం సర్వసంపద, మనకు సంపదలన్నీ ఇచ్చేవాడు దాతారం ఆయననే. లోకాభిరామం శ్రీరామం. ఒకసారి గట్టిగానండి. సీతారామచంద్ర భగవానికి, పవన సుత వీర హనుమానికి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మేణ మహాదేవి సరస్వతి వాజవిర్వాజవే నమః మహాగణాధిపతయే నమః మహాసరస్వతో నమః. ఆదో దీపారాధనం కృత్వా మంగళ్యే శుభే సర్వార్థసాధకే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, హిరణ్యగర్భాయ నమః, పురందరాభ్యాం అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యాం నమః, కులదేవతాభ్యో నమః, దేవతాభ్యో నమః, ఏతత్కర్మాంగ ప్రధాన దేవతాభ్యో నమః, జనేభ్యో నమః. ఇక్కడ ఉన్నవారందరూ మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, సీతారామచంద్ర స్వామిని, దాసాంజనేయ స్వామిని మనసులో ప్రార్థన చేసుకోండి. సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః, మహాజనేభ్యో నమో నమః. సరే మీ అమ్మను నాన్నను మనసులో ప్రార్థన చేస్తా. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఎందుకంటే నమాతు పరదైవత. దుస్వప్నం దురితంద్విషద్భ్యో దిశామ్యహం అనవోదంబరవోదకం శకునేర్యదశాగుణం భగస్య సుమక్షయాద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షత స్వస్తి మే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమః రుద్ర. ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం కావాలి, మీ అందరికీ కూడా విజయాలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సంకల్పం చేస్తాం. ప్రేరయేతస్యేద్భరగ స్తద్వరేణ్యముపాస్మహే ఓమా పూజ్యో తీర సోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో హృదయార్థం చ శుభే దినే శోభనే మంగళే ముహూర్తే అభ్యుదయ అర్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య పృథివ్యాం జంభో ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణవేణ్య గోదావరియోః మధ్యదేశే అస్మిన్ శ్రీ
దాసాంజనేయ స్వామి సన్నిధౌ శ్రీ లక్ష్మీ సీత రామాది షష్ఠి సంవత్సరాణాం పరాభవ నామ సంవత్సరే ఉత్తర ఆయనే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్లపక్షే నవమ్యాం తిథౌ